తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కేవీఆర్ అని చెప్పి ఒక జర్నలిస్ట్. ఆయన వీడియోలు దాదాపు నాకు తెలిసి కాలోజీ టీవీ అని ఒక దాంట్లో పనిచేసిన తర్వాత మైరా దాంట్లో, ఆ తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు కేవీఆర్ మీడియా అని ఇట్లా ప్రతి సమస్య పైన ఆయన స్పందిస్తూ ఉంటాడు రాజకీయాల పట్ల. ఆయన నిజంగా జర్నలిస్ట్. ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఆ వ్యక్తి ఆ మధ్య మహానూస్ వంశీని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని మహానూస్ వంశీ కీర్తించిన విధానం పైన ఆయన కొద్దిగా స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఎటువంటి అసభ్య పదజాలం మాట్లాడాలా, ఎక్కడ బూతులు తిట్లా, ఏ ఒక్కరిని కించపరిచేలా కూడా మాట్లాడాల. దేవుడితో ఎలా పోలుస్తారు మీరు అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. దీనిపైన మహానూస్ వంశీకి కోపం వచ్చేసి వాళ్ళ కర్నూలు జర్నలిస్ట్ ఎవరో ఉంటారో మహానూస్కి ఖలీల్ అని చెప్పి ఆయన చేత ఈ కేవీఆర్ పైన కేసు పెట్టించాడు. 22/2/2026 అంటే దాదాపు ఒక 20 రోజుల క్రితం ఈ కేవీఆర్ని విచారణకు రమ్మని చెప్పి 41 year నోటీస్ ఇచ్చి పిలిచారు. అందులో భాగంగా ఈ కేవీఆర్ నిన్న వెళ్తే ఇప్పటి వరకు ఎక్కడున్నాడు ఏందో తెలియదు. ఈరోజు అరెస్ట్ చూపిస్తూ ఏదో రిమాండ్ తరలించే ప్రయత్నాలు ఏదో చేస్తాం అంటే అరెస్ట్ చూపించే ప్రయత్నం చేశారు. 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళ కేసు ఏదైనా బుక్ అయ్యి అరెస్ట్ చేయాలి అయ్యిదనే ఆలోచన వచ్చినప్పుడు అంటే కోర్టు ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా 24 గంటల లోపు. ఈ కేవీఆర్ని ప్రొడ్యూస్ చేయాలి ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు. ఇక ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆయన కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో వేస్తే దాన్ని విత్డ్రాల్ చేసుకోండి అయ్యిదని చెప్పి ఆ కర్నూలు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ గారు ఆ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారంట. ఇంకా బయటకు వస్తున్న సమాచారం క్లారిటీ అయితే ఎవరికి తెలియదు. కాకపోతే వస్తున్న సమాచారం పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లు ఇటువంటి వాటిలో ఏంటంటే ఆయన్ని కొట్టారంట పాపం. తెలంగాణ ప్రాంతంలోని జర్నలిస్టు ఒక సామాజిక స్పృహతోటి మాట్లాడే ఒక సామాజికవేత్త ఇట్లా కేసులు పెట్టించి అది మహానూసు వంశీ మీద. వంశీ ఏమన్నా దేశాన్ని స్వాతంత్ర సమయోధుడా? ఆయన తమ్నేల్ చూడాలి, పిచ్చి పిచ్చి తమ్నేళ్ళని పెడతాడు. ఇంకా వంశీ ఆ మధ్య ఈ ఏముంటుంది బిగ్ బాస్లో మొన్నటిదా చేసినాడు రీతు చౌదరి చెప్పింది వంశీ గురించి చెప్పాలంటే. రీతు చౌదరి వంశీ ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో రీతు చౌదరి చెప్పింది. నా మీద పెద్ద స్కామ్ చేశాడు, ఫేక్ ఎఫ్ఐఆర్ సృష్టించి అయ్యిదని చెప్పి. అటువంటి వంశీకి ఏదో కోపం వచ్చి ఆయన చేత కేసు పెట్టించుంటాడు. వంశీ నిజంగా చెప్పాలనుకుంటే కేటీఆర్ పైన నువ్వు వాడినటువంటి అసభ్య పదజాలం, అసభ్యమైన తమ్నేలు ఎవడేం మాట్లాడతాడా? నువ్వు ఒక జర్నలిస్టా? నీది ఒక మీడియానా? ప్రశ్నిస్తేనో అడిగితేనో కేసులు పెట్టే సంస్కృతి మొదలైంది చూడండి. ఇది రేపొద్దున ఎంత దూరం వెళ్తుంది? నిజంగా ఇది రేపొద్దున ఎంత దూరం వెళ్తుంది? ఒకటైతే వాస్తవం, క్వశ్చన్ చేసే వాళ్ళ మీదల్లా కేసులు పెడతాం అయ్యిదని చూస్తే ఇంకా జైలు కూడా సరిపోవన్నట్టుగా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా. ప్రజాస్వామ్యంలో క్వశ్చనింగే పెద్ద రైట్. అది మేజర్గా ఎవరైనా క్వశ్చన్ చేయడమే కావాలనేది ప్రజాస్వామ్యం స్ఫూర్తి అది. కానీ క్వశ్చన్ చేసిన వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారని కేసులు పెడితే ఎంత దూరం వెళ్తుంది? దానికి తోడు పోలీసు వారు నిజంగా కొట్టేదేందో మరి ఆ బయటకు వస్తున్న వార్తల దాని ప్రకారం 24 గంటలైనా కానీ ఎక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఏంటది? నిజంగా ఇదైతే తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది కరెక్ట్ అయితే కాదు. తెలంగాణ ప్రాంతం నాకు తెలిసి నిజంగా అక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మేము హైదరాబాద్లో చదువుకునేటప్పుడు కానీ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఎలా ఉంటారంటే నమ్మితే ఎంత దూరమైన వచ్చేవాళ్ళు ఉంటారు. తెలంగాణ వాళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనల్ని వాళ్ళు నమ్మితే అంత దూరమే వెళ్తారు వాళ్ళు. తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఇట్లాంటి కుట్రలు లేకపోతే కుతంత్రాలు కుల రాజకీయాలు ఏముండవు. ఎవడైనా వాళ్ళు కలిపేసుకుంటాడు. అటువంటి వాళ్ళని రెచ్చగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్లోనే ఉంటారు. మన బిఆర్ నాయుడు కానీ మహానూస్ వంశీ కానీ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ కానీ వీళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్లోనే ఉంటారు. ఈ సంస్కృతి నిజానికి మొదలు పెట్టకూడదు. దయచేసి ఏంటంటే ఇప్పుడు కేవీఆర్ అరెస్ట్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు.